హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు మహీంద్రా థార్ రాక్స్. మనకి ఇక్కడ మహీంద్రా థార్ రాక్స్ ఇలా అయితే కనబడుతుంది ఫ్రంట్ నుంచి. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ మహీంద్రా షోరూమ్ ఎంటర్ కాగానే మనకు మన మహీంద్రా థార్ అనేది కనబడ్డది. సో మహీంద్రా థార్లో మనకు ఇక్కడ ఫ్రంట్ లుక్స్ ఇలా అయితే కనబడుతుంది. మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనకు ఎల్ఈడి ప్రొజెక్టర్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బంపర్ వగేరా మనకు గ్రే ఫినిష్లో ఉంది. అలాగే ఫ్రంట్లో మనకు 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ డిఆర్ఎల్స్ వగేరా మనకు షీ షేప్లో ఉన్నాయి అండ్ చాలా చక్కగా కనబడుతున్నాయి ప్రీమియంగా. సో ఇక్కడ చాలామంది అవుట్ సైడ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునేది ఇక్కడ హెడ్ లైట్స్ అనేటిది. అండ్ ఫ్రంట్ నుంచి మనకు మొత్తం కూడా మాడిఫైడ్ థార్ లాగానే కనబడుతుంది. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మాడిఫై చేసి కూడా అవసరం లేదు. ఇక్కడ కంపెనీ నుంచి చాలా మంచి హెడ్ లైట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ బంపర్ అండ్ గ్రిల్ గురించి మాట్లాడితే చాలా చక్కగా కనబడుతుంది. గ్రిల్ వగేరా మనకు ఒక ఫీల్ మస్కులర్ లుక్ అయితే వస్తుంది మహీంద్రా థార్ది. ఒక బీస్ట్ లాగా కనబడుతుంది మహీంద్రా థార్ రాక్స్. అండ్ ఇక్కడ మనకు రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది కార్ది. సో ఇక్కడ మనకు డిఆర్ఎల్ వగేరా, ఇక్కడ మనకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు మాన్స్టర్ మస్కులర్ లుక్సే కాకుండా ఆఫ్ రోడింగ్ చేసి ఎట్లా చేస్తుంది, ఆఫ్ రోడింగ్తో పాటు ఎన్నో ప్రీమియం క్వాలిటీ ఫ్యూచర్స్, ప్రీమియం ఇంటీరియర్స్ అండ్ లగ్జరీ ఫ్యూచర్స్ అండ్ రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మహీంద్రా థార్లో. 360 కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఎడాస్ లాంటి ఫ్యూచర్స్ కూడా వస్తున్నాయి. వెహికల్లో ఒకటే లైన్లో ఉంచడం కానివ్వండి, లేకపోతే ఏదైతే ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం కానివ్వండి, లాంటి ఫ్యూచర్స్ కూడా వస్తున్నాయి. అండ్ వెహికల్లో ఏదైతే ఉన్నదో ఒక వెహికల్ని సేఫ్ డిస్టెన్స్ని ఫాలో చేయడం కానివ్వండి, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వగేరా మనకు అలాంటి ఫ్యూచర్స్ కూడా వస్తున్నాయి. ఏదైతే XUV700లో ఫ్యూచర్స్ ఉన్నాయో దానిలో ఉన్నాయని దీంట్లో వేసినారు. ఏదైతే మీకు ఇక్కడ పైన ఒక కెమెరా ఉంది చూడండి, ఇక్కడ విండ్షీల్డ్ పైన. ఇక్కడ నుంచి మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్తే మనకి ఇక్కడ ఫెండర్ పైన ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 5 స్పోక్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంటీనా, ఇక్కడ థార్ బ్యాజింగ్ వగేరా మనకు ఇక్కడ కనబడుతుంది. మనకు సైడ్ మిర్రర్ పైన ఇక్కడ ఆటో ఫోల్డ్ మిర్రర్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుట్ స్టెప్ వగేరా ఉంది. అండ్ ఇలా అయితే కనబడుతుంది వెహికల్. టోటల్ కూడా మస్తు కనబడుతుంది వెహికల్ అయితే. అండ్ ఇక్కడ అలాయ్ వీల్స్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ అంత బాగా అట్రాక్టివ్గా అలాయ్ వీల్స్ అయితే కనబడతలేవు. ఇక్కడ టాప్ వేరియంట్లో మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. 19 ఇంచెస్ అవి చాలా ప్రీమియం అని అయితే కనబడుతున్నాయి. ఇవి కూడా కనబడుతున్నాయి కానీ అంత అట్రాక్టివ్గా కనబడతలేవు థార్ రాక్స్ పైన. సో ఇదంతా అట్రాక్టివ్గా కనబడతలేవు. అండ్ ఇక్కడ రేర్ డోర్ హ్యాండిల్ వగేరా మనకు ఇలా అయితే కనబడుతుంది. బాడీ కలర్ ఉన్నది. సో ఏదైతే రూఫ్ ఉందో అది మనకు హార్డ్ ప్లాస్టిక్లో ఉంది. సో ఇక్కడ క్వార్టర్ ప్యానెల్ వగేరా మనకు సేమ్ జీప్ వ్రాంగ్లర్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం రేర్ లుక్స్ గురించి మాట్లాడితే మనకు రేర్ లుక్ అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ సీ స్టేప్, ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ టైల్ ల్యాంప్స్ ఉన్నాయో అదైతే ఉన్నది. అండ్ చాలా ప్రీమియంగా కనబడుతున్నాయి టైల్ ల్యాంప్స్ వగేరా. అండ్ ఇక్కడ లుక్ అయితే వేరే వస్తుంది. ఇక్కడ థార్ రాక్స్ బ్యాజింగ్ అయితే ఉన్నది. కెమెరా వగేరా మనకి ఇక్కడ ముందు థార్లో రాకపోదు కానీ ఇప్పుడు థార్లో ఉంది. ఫస్ట్ థార్లో మనకు ఎక్స్ట్రా యాక్సరీస్ ఫిట్టింగ్ అయినా ఉంది. ఇక్కడ రేర్ బంపర్ గ్రే ఫినిష్లో ఉంది. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే చేశారు ఓల్డ్ థార్ టు న్యూ థార్. సో ఇక్కడ మనకు రేర్ థార్లో మనకి ఇక్కడ వైపర్ కూడా దొరుకుతుంది. కానీ ఇక్కడ రేర్ అయితే స్పేర్ వీల్ ఉందో అది మనకు అలాయ్ ఇవ్వలేదు. ఇది మనకు స్టీల్ రిమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం బూట్ స్పేస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బూట్ స్పేస్ వగేరా చాలా మస్తుగా ఉంది. ఎలాంటి ఇక్కడ ఇష్యూ లేదు. బూట్ స్పేస్ చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే వస్తుంది మనకు థార్ రాక్స్లో. ఎలాంటి ఇక్కడ బూట్ స్పేస్ అయితే ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ వైపర్ కూడా ఉంది చూడండి. ఇంతకుముందు థార్లో మనకు వైపర్ ఉండకపో, ఓన్లీ డిఫాగర్ వగేరా మనకు ఉండేది. అండ్ ఇక్కడ మనకు చాలా పెద్దగా ఇక్కడ బూట్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మన ఇంటీరియర్ మొత్తం మన వెనక నుంచి ఇలా అయితే కనబడుతుంది. చాలా మొత్తం కూడా ఇక్కడ వైట్ ఇంటీరియర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సైడ్ ప్రొఫైల్ ఒకటి గురించి మాట్లాడితే సేమ్ జీప్ వ్రాంగ్లర్ లాగానే కనబడుతుంది. అప్రాక్సిమేట్లీ జీప్ వ్రాంగ్లర్ మనకు 60-70 lakh రూపీస్ మనకు పడుతుంది. ఇక్కడ మనకు మహీంద్రా థార్ రాక్స్ ఇక్కడ టాప్ వేరియంట్ గురించి మాట్లాడితే మనకు 26 లక్షలు అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసేది మిడ్ వేరియంట్ MX-5 వేరియంట్ ఇది. అండ్ ఇక్కడ మనకు చాలా వేరియంట్ వస్తుంది వెహికల్లో. మొత్తం ఇక్కడ 7 వేరియంట్స్ ఏమో ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్ ఓపెనర్స్ వగేరా మనకు ఇక్కడ క్రోమ్లో ఇచ్చారు. చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది. ఇక్కడ పవర్ విండో కంట్రోల్ వగేరా మనకు మ్యాట్ ఫినిష్లో ఉంది. ఆ టాప్ వేరియంట్లో మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ థార్ బ్యాజింగ్, ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ ఇంటీరియర్ అయితే ఇలా అయితే కనబడుతుంది. థార్ రాక్స్ వైట్ మొత్తం ప్రీమియం ఇంటీరియర్. అండ్ ఇక్కడ మొత్తం కూడా వైట్ లైట్స్ ఉన్నాయి, మొత్తం బ్రైట్ ఎల్ఈడీస్. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ వగేరా ఉన్నాయి. 2 సైడ్లో మనకు గ్రాబ్ హ్యాండిల్ అండ్ లైట్స్ వగేరా దొరుకుతాయి. సో అండ్ ఇక్కడ మనకి ఇంటీరియర్ చాలా ప్రీమియం అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఆమ్రెస్ట్ కూడా ఉంది 2 కప్ హోల్డర్స్ తోటి. అండ్ ఇక్కడ మనకు సెంటర్లో ఎలాంటి ఇక్కడ నెక్ రెస్ట్ అయితే లేదు, కానీ ఇక్కడ మనకు 2 అయితే ఇక్కడ ఉన్నాయి హెడ్ రెస్ట్ వగేరా.
మొత్తం కూడా. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ వగైరా కూడా ఉంది. అండ్ ఇక్కడ టైప్ సి 45 వోల్టేజ్ కూడా ఉంది. ఇక్కడ యూటిలిటీ స్పేస్ అండ్ రేర్ ఏసీ వెన్స్ ఉన్నది. అండ్ ఇక్కడ ఏసీ గురించి మాట్లాడితే చాలా మస్తు ఉంది ఏసీది. అండ్ ఇక్కడ మనకు ఆర్మ్ రెస్ట్ వగైరా ఉన్నాయి వెహికల్లో, స్లైడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఏసీ గురించి మాట్లాడుతున్నా కదా నేను, ఇక్కడ ఏసీ చాలా మస్తు వస్తుంది వెహికల్లో, వేరీ మొత్తం ఇక్కడ చిల్డ్, ఎక్దమ్ చిల్డ్ అయితే వస్తుంది. 1 పాయింట్ పెట్టినా కానీ చిల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ డోర్ పై అయితే ఇలా అయితే కనబడుతుంది సేమ్. అండ్ ఇక్కడ 4 మనకు పవర్ విండో వచ్చేస్తుంది, ఓఆర్విఎం కంట్రోల్స్ వగైరా మనం చేసుకోవచ్చు. చాలా ప్రీమియం డోర్ పైన అయితే కనబడుతుంది. 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ వగైరా, యూటిలిటీ స్పేస్ వగైరా, మహీంద్రా థార్ రాక్స్ బ్యాజింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఫుట్ స్టెప్ వగైరా. కానీ ఇక్కడ ఎలాంటి, ఇక్కడ ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఎలాంటి ఇక్కడ ఎలక్ట్రిక్ మనకు ఇక్కడ సీట్స్ అవ్వలేదు, అది కేవలం మనకు ఇక్కడ టాప్ వేరియంట్లోనే ఉంది. అండ్ ఇంకొంచెం ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకు ఫ్యూల్ లిట్ ఓపెనర్, అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్, లైట్స్ వగైరా, ఎయిర్ బటన్ వగైరా, హిల్ డిసెంట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సర్ ఆఫ్ ఆన్ వగైరా చేసుకోవచ్చు. అండ్ టాప్ మోడల్లో ఇంకొన్ని ఫీచర్స్ వస్తాయి దీనిలో. ఇక్కడ ఓల్డ్ థార్లో ఇక్కడ ఫ్యూల్ క్యాప్ రిలేటెడ్ మేజర్ ఇబ్బంది అయితే ఉండేది. ఒక తాళం లాగా ఉండేది, వెహికల్ అనేది మనం ఫ్యూల్ అనేది రిఫిల్ చేసుకునేటప్పుడు తాళం లాగా తీసుకొచ్చి ఇక్కడ తాళం ఓపెన్ చేసి ఫ్యూల్ అయితే రిఫిల్ చేసుకునే వాళ్ళం లారీ వాళ్ళ లెక్క. సో ఇక్కడ మనకు మేజర్ ఇక్కడ అప్డేట్ అయితే జరిగింది మనకు. ఇక్కడ అయితే మహీంద్రా థార్ రాక్స్లో అండ్ ఇక్కడ స్పీకర్ వగైరా ఉంది. అండ్ ఏసీ వగైరా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఫేస్ వగైరా. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ కావడానికి కూడా మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ వగైరా ఉంది. అండ్ ఇంట్లో అయితే కనబడుతుంది మనకి ఇంటీరియర్ మొత్తం. అండ్ ఇక్కడ ఇంజన్ స్టాప్ బటన్ ఇలా అయితే కనబడుతుంది. సో ఇంటీరియర్ మొత్తం కూడా మనకి ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ గురించి ఇక్కడ మనకు థార్ రాక్స్ అని ఇక్కడ మనకు వస్తుంది. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ ఇలా కనబడుతుంది, ఆర్పిఎమీటర్ ఇలా అయితే కనబడుతుంది. ఎంఐడిలో మనకి ఇలా అయితే కనబడుతుంది. బేస్ వేరియంట్ అయినా కాబట్టి, బేస్ వేరియంట్ కాదు ఇది మిడ్ వేరియంట్. సో ఇక్కడ డిఫరెన్షియల్ లాక్స్ వగైరా మనకు ప్రాపర్గా అన్ని చూపెడుతుంది. వెహికల్లో ఎంత ఎయిర్ ఉందో, ట్రిప్ ఏ, ట్రిప్ బి, అండ్ వెహికల్లో ఎంత టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ప్రతి ఒక్క టైర్ మన ఎయిర్ చూపిస్తుంది. అండ్ డిఫరెన్షియల్ లాక్స్, డ్రైవ్ మోడ్స్ వగైరా మనకు ప్రాపర్గా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మన ఇక్కడ సెట్టింగ్స్ వగైరా మనం అన్నీ ఒకటి ఇక్కడ డిఈఎఫ్ లెవెల్ వగైరా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిఫరెన్షియల్ లాక్స్, ఇక్కడ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, వార్నింగ్ అండ్ సెట్టింగ్స్ వగైరా మనం ప్రాపర్గా అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇక్కడ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే చాలా లైట్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. ఇంతకుముందు థార్లో హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ వచ్చేది, కానీ ఇప్పుడు ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ మనకు ఒక బటర్ స్లైడ్ ఇలా స్మూత్నెస్, చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ వీల్ అయితే. అండ్ ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వగైరా మనకి ఇలా అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఆటోమేటిక్ వైపర్ అండ్ ఆటోమేటిక్ లైట్స్ వగైరా మనకి కొంచెం ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ఫ్యూల్ లీడ్ వగైరా ఓపెన్ చేసుకోవచ్చు. ఏ బటన్ ఇక్కడ హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, పార్కింగ్ సెన్సర్ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటెలిట్ టర్న్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది మనకు టాప్ వేరియంట్లోనే దొరుకుతుంది. వెహికల్ తొందరగా తిరగడానికి అది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ 10.25 ఇంచెస్ స్క్రీన్ అయితే దొరుకుతుంది మనకు. సేమ్ ఇక్కడ ఏదైతే మనకు 3XV3Xలో డిస్ప్లే ఉందో అది తీసుకొచ్చి దీంట్లో పెట్టారు, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇక్కడ థార్ మనం డిఫరెన్షియల్ లాక్స్ అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి దీనిలో ఆఫ్ రోడింగ్ మనకు మోడ్స్ వగైరా మనకు అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ మళ్ళీ ఆండ్రాయిడ్ ఆటో, అప్పల్ కార్ప్లే, ఇంజన్ స్టాప్ బటన్, అండ్ ఇక్కడ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం. అండ్ చాలా ప్రీమియం ఇంటీరియర్ అయితే కనబడుతుంది. అండ్ ఏసీ వెన్స్ వగైరా మనకి ఇలా అయితే కనబడుతుంది. అండ్ కొంచెం మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రైవ్ మోడ్స్ కూడా మనం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, జిప్ జాప్ జూమ్, ఇంకా స్లో మడ్ వగైరా మనం చేసుకోవచ్చు. టెరైన్ మోడ్స్ కూడా ఉన్నాయి వెహికల్లో. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉన్నది వెహికల్ది. ఇక్కడ మనకు పవర్ సాకెట్ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ 2 15 వోల్టేజ్ది. అండ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఇక్కడ గేర్ లివర్ అయితే ఉంది, టార్క్ కన్వర్టర్ దొరుకుతుంది మనకు దీంట్లో. అండ్ ఇక్కడ కెమెరా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనబడుతుంది, చాలా ప్రీమియం క్వాలిటీగా. 2 కప్ హోల్డర్, ఇక్కడ యూటిలిటీ స్పేస్, ఇక్కడ మనకు పార్కింగ్ బ్రేక్ అయితే ఉంది. ఏదైతే టాప్ మోడల్ ఉంటుందో మనకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఆర్మ్ రెస్ట్ కూడా చాలా ప్రాపర్గా ఉంది. అండ్ యూటిలిటీ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని మనం సైడ్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్ వగైరా మనకు ఉంది. దీంట్లో సన్ రూఫ్ వగైరా మనకు చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దగానే ఉంది. అండ్ టాప్ వేరియంట్లో ఇంకా పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. అండ్ ఇక్కడ చిన్నగా ఏం లేదు, పెద్దగానే ఉన్నది సన్ రూఫ్, మనకు వీడియోలో అట్లా కనబడుతుంది. టాప్ వేరియంట్లో అయితే ఇంకా మనకు చాలా పెద్ద, ఇక్కడ ఫ్రేమ్లెస్ మనకి ఇక్కడ IRVM అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు సన్ గ్లాస్ హోల్డర్ వగైరా ఉంది. అండ్ ఇక్కడ వైట్ LED లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్లోబ్ బాక్స్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది గ్లోబ్ బాక్స్ ఓల్డ్ థార్ లెక్క, ఎందుకంటే దీని పక్కకి ఇక్కడ స్పీకర్ ఇచ్చారు. అదే ఇక్కడ టాప్ మోడల్ గురించి మాట్లాడితే డోర్ పైన ఇక్కడ స్పీకర్ ఇచ్చి ఇక్కడ చాలా పెద్ద గ్లోబ్ బాక్స్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు డోర్ హ్యాండిల్స్ వగైరా చాలా బరువు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు పైన మాత్రం 2 ట్వీటర్స్ అయితే దొరికేస్తాయి స్పీకర్స్. ఇక్కడ సన్ వైజర్ పైన ఎలాంటి మిర్రర్ లేదు, ఇది మిర్రర్ దొరుకుతుంది, ఎలాంటి లైట్ అయితే లేదు.
సో ఇక్కడ మొత్తం కూడా మనకు వైట్ లెదర్ ఇంటీరియర్ అయితే వస్తుంది, ప్రీమియం ఇంటీరియర్. సో ఇక్కడ మొత్తం కూడా వైట్ ఉంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ వీల్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కేవలం టిల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు. థార్ రాక్స్ డ్రైవర్ సీట్ పైన కూర్చుంటే ఒక వెహికల్ పైన కూర్చున్న ఒక గుర్రం పైన కూర్చున్నట్టు అయితే ఉంటుంది. ఒక ఫీల్ అయితే వస్తుంది, ఒక పవర్ ఫీల్ అయితే వస్తుంది మహీంద్రా థార్ లోపట. అండ్ ఇక్కడ ఒక బీస్ట్ ఎస్యూవి, పవర్ఫుల్ ఎస్యూవి ఒక ఫీల్ అయితే వస్తుంది మహీంద్రా థార్ అయితే. నాకు ఒక డ్రీమ్ ఎస్యూవి ఇది. అండ్ ఇక్కడ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడితే వెహికల్ది 12-13 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ మనకు 16-17 లక్షలు బేస్ వేరియంట్ పడుతుంది. అండ్ ఇక్కడ మనకు టాప్ వేరియంట్ గురించి మాట్లాడితే ఆటోమేటిక్లో 27-28 లక్షలు అయితే మనకు ఆన్ రోడ్ అయితే పడుతుంది టాప్ వేరియంట్. దాంట్లో మనకు ఎడాస్ అండ్ చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చేస్తాయి. సో 4x4లో అదైనా. సో అండ్ ఇక్కడ మనకు ఎప్పుడైతే థార్ రాక్స్ లాంచ్ అయింది కదా ఈ మధ్యలోనే, సో ఇప్పుడు ఓల్డ్ థార్ ఏదైతే ఉందో దానిపైన చాలా హెవీగా డిస్కౌంట్స్ అనేటివి వస్తున్నాయి. ఏదైతే 4x4 కాకుండా రేర్ వీల్ డ్రైవ్ ఉందో దానిపైన 1.5 lakhs వరకు మనకి ఇక్కడ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి థార్ రాక్స్ రేర్ వీల్ డ్రైవ్ టాప్ మోడల్ పైన. అండ్ ఇక్కడ థార్ రేర్ వీల్ డ్రైవ్ పైన మాట్లాడితే మనకు ఇక్కడ 11,40,000కే మనకి ఇక్కడ డీజిల్ మాన్యువల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ 11,40,000 మనకు థార్ లాంటి వెహికల్ ఇస్తుంది. ఇవాళ రేపు బలేనో బేస్ మోడల్ పడుతుంది 11 లక్షలు. మహీంద్రా థార్ మీరు ఓల్డ్ తీసుకోవచ్చు, మీ డ్రీమ్ ఉంటాయి ఇట్లా. అండ్ దీంట్లో మనకు సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే థార్ రాక్స్ హిల్ డిసెంట్, హిల్ అసిస్ట్ అండ్ ఇక్కడ మీకు థార్ రాక్స్ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోలో మాత్రం ఇంతే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఏ వీడియో కార్ది మనకు ఇక్కడ రివ్యూ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు, నేను ఆ కార్ది వీడియో మనకు తీసుకొని వస్తా. వీడియోలో మాత్రం ఇంతే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.